లో విపరీతమైన కోతలు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అమలు చేసే కార్యక్రమాల్లో 120 పథకాలని రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో సంక్షేమం మంచి ఊపులో ఉన్న సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సంక్షేమంలో కోతలు పెట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశాడు. పోనీ శాంతి భద్రతల విషయంలోనైనా ఏమైనా మెరుగుదల కనిపిస్తుంది అంటే శాంతి భద్రతల విషయంలో నిన్ననే ఎన్డీఏ సమావేశంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, అధ్యక్ష, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే ఎవరినైనా తన మన అనే లేదు, ఎవరిని ఉపేక్షించేది లేదని చాలా స్పష్టంగా ప్రకటించారు, అధ్యక్ష. మరి ఆయన అంత నిష్కర్షగా శాంతి భద్రతల విషయంలో వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2686 హత్యలు జరిగాయి, అధ్యక్ష. ఇది దేశంలోనే రికార్డు, అధ్యక్ష. ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున మనుషులను చంపుకున్న సందర్భం లేదధ్యక్ష. ఇందులో బీసీలే దాదాపు 300 మంది దారుణంగా హత్యలకు గురయ్యారు, అధ్యక్ష. దళితులు 192 మంది, గిరిజనులు 58 మంది, మైనార్టీలు 11 మంది, టీడీపీ కార్యకర్తలను 79 మందిని అతి కిరాతకంగా వైసీపీ గుండాలు నరి రోడ్ల మీద, అట్లాగే నువ్వు చంద్రయ్య లాంటి వాళ్ళనైతే నువ్వు తెలుగుదేశం పార్టీని వీడు అని అంతా కూడా లేదు, నేను జై తెలుగుదేశం అని ప్రాణాలు అర్పించిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంతం, అధ్యక్ష. అట్లాంటి కార్యకర్తలు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అట్లాగే వేల మంది పైన అక్రమ కేసులు, టీడీపీ వాళ్ళపైనే 2500 మంది పైన అక్రమ కేసులు, జనసేన అయితే 2014 మంది, బీజేపీ వాళ్ళపైన అయితే 69 మంది పైన గడిచిన 5 సంవత్సరాల్లో అక్రమంగా కేసులు బనాయించి చాలామందిని మాజీ మంత్రులని చివరికి చంద్రబాబు నాయుడు గారితో సహా ముఖ్యమైన నాయకులందరినీ కూడా అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిపైనే 12 కేసులు నమోదయ్యాయి, అధ్యక్ష. అట్లాగే లోకేష్ బాబు గారిపైన కూడా పాదయాత్ర సందర్భంలో కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో 21 కేసులు అక్రమంగా నమోదు చేయించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అధ్యక్ష. అంటే ప్రత్యర్థులను భయపెట్టాలా, ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలు లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో అనేక దురాగతాలను నిరాటంకంగా సాగించిన దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది, అధ్యక్ష. అట్లాంటి పరిపాలనను చూసే అన్ని వర్గాల ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పారు ఎన్డీఏ. అందుకనే 164 స్థానాల్లో ఎన్డీఏ 3 పార్టీలు ఈరోజు విజయం సాధించి ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రావడం జరిగింది, అధ్యక్ష. అనేక కులాలు కానీ మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా సాగాయి. మైనార్టీలను బతకోకుండా చేశాడు. దళితులు డాక్టర్ సుధాకర్ లాంటి మేధావులు, దళిత మేధావులను హింసించి అతి కిరాతకంగా ఏ విధంగా చంపేశారో చూసాం. మరి ఇట్లాంటి ఒక దుర్మార్గ పరిపాలనను చవిచూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీకటి పరిపాలనకు శాశ్వత చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధమయ్యే మొన్నటి ఎన్నికల్లో తీర్పు చెప్పారు. నేను స్వయంగా ఒక సామాజిక వర్గం అంటే అన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో బలైన సామాజిక వర్గాలే. అందులో వాల్మీకి బోయలు కూడా ఒక సామాజిక వర్గం, అధ్యక్ష. 60 సంవత్సరాలుగా ఎస్టీ హోదా కల్పించాలని పోరాటం చేస్తున్న వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని చంద్రబాబు నాయుడు గారు ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేయించి సత్యపాల కమిటీతో అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు ఏదో ఒక 6 అంశాలపైన వివరణ అడిగితే అది పంపకోకుండా
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కేవలం రాయలసీమలోనే ఉండే వాళ్ళనే వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చాలని ఒక తప్పుడు నివేదిక తయారు చేయించి వాల్మీకుల గొంతు కోసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇట్లా ఏ వర్గాన్ని తీసుకున్నా అన్ని వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బాధితులే అధ్యక్ష. మళ్ళా ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదీరాయి. జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనలో ఎవరైతే బాధితులుగా మారారో వాళ్ళందరికీ ఈ ఎన్డీఏ పాలనలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది అధ్యక్ష. తప్పకుండా ఆ రకంగా న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే సందర్భంలో మరి రాష్ట్ర భవిష్యత్తుకు మళ్ళీ బలమైన పునాదులు వేసే దిశగానే కాకుండా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తొలి అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే 5 సంతకాలు పెట్టారు అధ్యక్ష. అందులో 16,347 పోస్టులను భర్తీ చేస్తూ మెగా డిఎస్సి పైన తొలి సంతకం పెట్టడం, అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు ఇప్పుడే మంత్రి గారు కూడా సభలో ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఆ దుర్మార్గమైన రైతులకు ద్రోహం చేసే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసేదానికి 2వ సంతకం పెట్టడం, పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచుతూ మరి 3వ సంతకం పెట్టడం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఉందో ఆగస్టు 15 రోజున మరి ఈ రాష్ట్రంలో మళ్ళా అన్నా క్యాంటీన్లకు పూర్వవైభవం వస్తూ ఉంది అధ్యక్ష. నైపుణ్య గణన పైన 5వ సంతకం పెట్టడం అంటే మళ్ళా పరిపాలనను గాడిలో పెట్టడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పారిశ్రామికవేత్తలకు ఒక మంచి సానుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు సంక్షేమానికి ఎక్కడ తక్కువ చేయము. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు. ఇప్పుడు అసలు మా ఆర్థిక శాఖ మంత్రి గారికే ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎంత అప్పు ఉంది, తర్వాత ఈ కాంట్రాక్టర్లకు నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో మనం చూసాం 25,000 కేసులు కాంట్రాక్టర్లు ప్రభుత్వం పైన వేశారంటే ప్రభుత్వం పైన ఏ వర్గానికి నమ్మకం లేదు, ఎంత అపనమ్మకంగా బతికారో 5 సంవత్సరాల కాలంలో అందరూ కూడా మనం కల్లారా చూసాం. అంటే ఇవన్నీ కూడా దృష్టాంతాలు. ఒక్కొక్కటి బయటికి తీస్తే అసలు 10 లక్షల కోట్ల 12 లక్షల కోట్ల అప్పు ఉందా, ఎంత అప్పు ఉందనేది కూడా ఇప్పటి వరకు మనకి ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే శ్వేతపత్రం బయటకు వస్తే అవన్నీ కూడా మనకు ఆ విషయాలన్నీ కూడా విదితమవుతాయి. అదే సందర్భంలో కాంట్రాక్టర్లకు 35,000 కోట్ల 40,000 కోట్ల ఇంకా బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ప్రతి అంశంలోనూ అడుగడుగున వైఫల్యం చెందిన జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనకు చరమగీతం పాడి ప్రజలు ఎన్డీఏను మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి నేను అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి పక్షాన మరి ఈ ప్రభుత్వాన్ని బలంగా నడిపించడంతో పాటు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఉజ్వల భవిష్యత్తును కల్పించడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవదేవుడు అన్ని శక్తులు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఉన్న సభ ద్వారా మరి ఈ సందర్భంగా గవర్నర్ గారికి ఈ క్రింది విధంగా అభినందన పత్రాన్ని సమర్పించగోరుతున్నాను. 22/7/2024 తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభను ఉద్దేశించి గవర్నర్ గారు దయతో చేసిన ప్రసంగానికి గాను 16వ శాసనసభ మొదటి సమావేశపు 2వ భాగానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు ఆయన పట్ల ప్రగాఢ కృతజ్ఞతాబద్ధులై ఉన్నారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. నమస్కారం. పెద్దలు గౌరవనీయులు